ప్రపంచమంతా యుద్ధంలో ఉన్న సమయంలో ఇక్కడ మన సుప్రీంకోర్టులో మరో యుద్ధం నడుస్తోంది. మతమా, న్యాయమా, ఆచారమా లేక వివక్షపై వ్యతిరేకత, కోర్టులా లేక మత పెద్దలు, మత గ్రంథాల ఈ అంశంపై సుప్రీంకోర్టులో వాడివేడి చర్చలు నడుస్తున్నాయి. దీనికి సందర్భం ఏంటంటే శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించి 2018 నాటి తీర్పుపై రివ్యూ పిటిషన్ల విచారణ జరుగుతోంది. శబరిమల అంశం ఒకటే కాదు, ఆలయాల్లో మహిళల ప్రవేశం, వివక్షకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఈ కేసులో రాబోయే తీర్పు ఎందుకు కీలకమంటే ఇది ఆలయాల ప్రవేశానికి సంబంధించి పెను మార్పు తెచ్చే అవకాశం ఉండడం. అంతేకాదు, మతపరమైన ఆచారాలపై చర్చ, జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ వివక్ష, దీనికి సంబంధించిన అంశం కూడా ఇక్కడ కీలకంగా ఉంది. దాంతోపాటు రిలీజియస్ గ్రూపులకు ఉండే హక్కులు, ఈ అంశాలన్నింటినీ రాబోయే తీర్పు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన దేశంలో ఆలయాల్లో ప్రవేశం నిరాకరణ ఇది కొత్త విషయం కాదు. ఈ దేశంలో దళితుల్ని వందలు వేల ఏళ్ళు ఆలయాల్లోకి రానివ్వలేదు. దానికోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తే తప్ప ఇందులో మార్పు రాలేదు. ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో రాష్ట్రపతిని కూడా పక్కన పెట్టిన ఉదాహరణల్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆచారాల్లో ఏ మార్పు లేకుండా ఉంచటం, లేదా మతంలోని వివక్ష కొనసాగింపు, లేకపోతే సంస్కరణలు చేసుకుంటూ మతాన్ని ఆధునికంగా మార్చడం, ఏది సరైంది అనే అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పుడు చెప్పబోతోంది. సరే, ప్రస్తుత కేసుకి నేపథ్యం ఏంటి అంటే, కొన్నాళ్ల క్రితం దేశంలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి ఉన్న అడ్డంకులపై చర్చ మొదలైంది. శబరిమలలో 10 నుండి 50 ఏళ్ల వయసు వారికి ప్రవేశం లేదు, మహిళలకి ప్రవేశం లేదు. దీన్ని కొందరు వ్యతిరేకించారు, కొందరు సమర్థించారు. విషయం కోర్టుల్ని చేరింది. సుప్రీంకోర్టు 2018లో దీనిపై సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో ఈ అంశం కొత్త మలుపు తీసుకుంది. ఆ తర్వాత దీనిపై చాలా రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు ఈ అంశంపైనే విచారణ జరుగుతోంది. మరి శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఎవరి వాదన ఎలా ఉంది? కోర్టులు ఏమంటున్నాయి? కేంద్రం ఏం వాదిస్తోంది? మత విశ్వాసాలు, ఆచారాలను కోర్టులు నిర్ణయించవచ్చా లేక మార్చగలవా? ఇదే ఇప్పుడు కీలకంగా కనిపిస్తున్న అంశం. ఇప్పుడు కేంద్రం ఏం వాదిస్తోందంటే, ఈ అంశం కేవలం మత విశ్వాసాలకు సంబంధించింది మాత్రమే, వివక్ష అనే అంశానికి ఇక్కడ ఎలాంటి తావు లేదు అంటోంది. మత గ్రంథాలు, ఆచారాలు, విశ్వాసాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగే అనుసరిస్తాం తప్ప అందులో వివక్ష అనే అంశాన్ని చూడకూడదు అంటోంది కేంద్రం. ఇది శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతించకూడదు అనే వారి పక్షాన వాదిస్తున్న కేంద్రం వెర్షన్. అంతేకాదు, కొన్ని ఆలయాల్లో మహిళలకు, మరికొన్ని ఆలయాల్లో పురుషులకు కూడా అనుమతి ఉండదు అని కేంద్రం వాదిస్తోంది. దానికి ఉదాహరణగా కొన్ని ఆలయాల పేర్లు కూడా కేంద్రం కోర్టులో ప్రస్తావించింది. కాబట్టి దీన్ని వివక్ష కోణంలో కాకుండా భక్తుల విశ్వాసాలు, ఆయా దేవుళ్లకు సంబంధించిన ప్రత్యేక అంశంగా మాత్రమే చూడాలి అంటున్నారు. అంటే అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి కావడంతోనే ఈ ఆంక్షలు వచ్చాయి అని వాదిస్తోంది. పైగా ఏది ఉండాల్సిన మతాచారం, ఏది తీసేయాల్సిన మతాచారం అనేది నిర్ణయించటం కోర్టుల పని కాదు అని కూడా కేంద్రం వాదిస్తోంది. ఈ విషయాన్ని మత గ్రంథాల మీద అవగాహనతో చెప్పాలి తప్ప చట్టాల మీద ఉన్న పరిజ్ఞానంతో ఇది చెప్పే విషయం కాదు అనేది కేంద్రం వాదన. మొత్తంగా ఇన్నేళ్లు ఎలాగైతే శబరిమలలోకి 10 ఏళ్ల నుండి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలను అనుమతించలేదో, ఇక నుండి కూడా అదే అనుసరించాలి, అదే కొనసాగించాలి అనేది కేంద్రం వాదన. కేంద్రం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తున్నాడు. మరి దీనిపై అత్యున్నత ధర్మాసనం మాట ఏమిటి? కోర్టు ఏమంటోంది? ఆచారాలకు, రాజ్యాంగ హక్కులకు మధ్య ఉన్న సమతుల్యతను ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. కోట్ల మంది మత విశ్వాసాలకు సంబంధించిన అంశంపై కోర్టులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేవు. అదే సమయంలో మత విశ్వాసాలను సపోర్టు చేయాలి అంటూ రాజ్యాంగ హక్కులను కూడా ఉపేక్షించలేవు. ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం కూడా ఇదే. అయితే విచారణ సందర్భంగా న్యాయమూర్తులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేంద్రం ఏమంటోందంటే, మీకు చట్టాలు తెలుసు, కానీ మత సంబంధమైన విషయాల్లో మీరేమైనా ఎక్స్పర్ట్ల, నిపుణుల, అందులో తలదూర్చడం ఎందుకు అంటోంది కేంద్రం. మతాచారం అయినంత మాత్రాన మాకు సంబంధం లేదని చూస్తూ ఉండలేము అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఏది మూఢనమ్మకం, ఏది సరైన పద్ధతి అనేది నిర్ణయించే అధికారం మరియు పరిధి మాకు ఉన్నాయి అని సుప్రీంకోర్టు చెప్తోంది. అంతేకాదు, మతపరమైన ఆచారాల వల్ల ప్రజల హక్కులకు భంగం కలుగుతూ ఉంటే ప్రభుత్వాలు చట్టం చేసే వరకు కోర్టులు ఖాళీగా కూర్చోలేవు. ఇది కూడా అత్యున్నత న్యాయస్థానం చాలా గట్టిగా చెప్తున్న మాట. గతంలో 5 సభ్యుల ధర్మాసనం దీనిపై 2018లో తీర్పునిస్తే, ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం శబరిమల కేసును విచారిస్తోంది. ఇప్పుడు కోర్టులో ఒక శబరిమల అంశం ఒకటే కాదు, ఈ బెంచ్ ఆధ్వర్యంలో
కేరళలోని శబరిమల ఆలయంతో పాటు వివిధ మతాల్లో ఉన్న స్త్రీలకు సంబంధించిన మత స్వేచ్ఛ పరిధిపై కూడా విచారణ జరుపుతోంది. అయితే విచారణ మొదటి రోజు జస్టిస్ బి నాగరత్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళగా ఆలోచిస్తే నెలలో 3 రోజులు అంటరాని వాళ్ళం కాలేము అన్నారు. ఆ తర్వాత 4వ రోజు అస్పృశ్యత లేదని చెప్పలేము అని ఆవిడ అంటున్నారు. శబరిమల కేసులో ఆర్టికల్ 17 ప్రస్తావించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆర్టికల్ 17 కేవలం ఆ 3 రోజులకే ఎలా వర్తిస్తుంది అని ఆమె ప్రశ్నించారు. శబరిమల కేసు వాదిస్తున్న ధర్మాసనంలో జస్టిస్ నాగరత్న ఒక్కళ్లే మహిళా న్యాయమూర్తి. నిజానికి శబరిమల కేసు కేవలం ఒక ఆలయ ప్రవేశానికి సంబంధించింది మాత్రమే కాదు, భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు మరియు సమానత్వ హక్కుకు మధ్య జరుగుతున్న ఒక భారీ యుద్ధం లాంటిది. అందుకే కోర్టు ఈ సందర్భంలో 7 ప్రశ్నలను రూపొందించింది. మత స్వేచ్ఛను నిర్వచించే ఆర్టికల్ 25 పరిధి ఎంత, ఆర్టికల్ 25 చెప్పే వ్యక్తిగత మత స్వేచ్ఛకు, ఆర్టికల్ 26 చెప్పే మత సంస్థల హక్కులకు మధ్య ఎలా బ్యాలెన్స్ సాధించాలి, ఆర్టికల్ 26కున్న పరిమితులేంటి, ఒక మతపరమైన ఆచారంపై ఆ మతానికి చెందని వ్యక్తి పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవచ్చా, ఇట్లాంటి 7 అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్తులో భారతదేశంలో అనేక మతపరమైన ఆచారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే మతపరమైన అంశాల్లో లింగ వివక్ష అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఆధునిక చట్టాలను వర్తింపజేస్తారా లేక మతంలోని సాంప్రదాయానికే ఓటేస్తారా, ఇది తొందరలోనే తేలనుంది. ఎందుకంటే మత సంబంధమైన విలువల్ని, ఆచారాలని కూడా ఎవరో ఒకరు మొదలుపెట్టి ఉంటారు. ఆ తర్వాత తరం వాళ్ళు వాటిని బహుశా ఎలాంటి ప్రశ్న, ఎలాంటి తర్కం లేకుండా కొనసాగిస్తూ ఉండొచ్చు. దేవుడి ముందు సమానత్వం లేకుంటే ఎట్లా? అందరికీ దేవుడు ఒక్కటి కాదా? మహిళల దేవుడు, పురుషుల దేవుడు అని విడివిడిగా ఉండరు కదా. అలాంటప్పుడు గతంలో ఉన్న ఆచారాల్లో సంస్కరించుకోవాల్సినవి ఏవైనా ఉంటే మార్చుకోవడంలో తప్పేముంటుంది? అలాగే అయ్యప్ప ఆలయం విషయంలో కూడా మహిళలకు ప్రవేశాన్ని అనుమతించే విషయంలో మత పెద్దల నుండే దీనికి సంబంధించిన సమీక్షలు గతంలోనే జరిగి ఉంటే కోర్టులకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ ఎంత పాత అయితే అంత గొప్ప అనే నమ్మకాల మధ్య బతుకుతున్నప్పుడు మార్పు కాస్త కష్టమైన విషయం అవుతుంది. అలాంటప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవడం, సమాజాన్ని సంస్కరించి ఆధునికత వైపు నడిపించడం అత్యవసరం. అందుకే ఇప్పుడు కోర్టు ఏమంటోందంటే సమాజంలోని కొన్ని వర్గాలను ఆలయాలు, మఠాల్లోకి రానివ్వకుండా అడ్డుకోవడం హిందూ మతానికే నష్టం కలిగిస్తుందని, సామాజిక విభజనకు దారి తీస్తుందని హెచ్చరిస్తోంది. ఇలాంటి పద్ధతులు దీర్ఘకాలంలో మతానికే ప్రతికూలంగా మారతాయి అంటోంది. నిజానికి హిందూ మతంలో గతంలో అనేక మూఢాచారాలున్నాయి. సతీ సహగమనం, బాల్య వివాహాలు, అంటరానితనం, కుల వ్యవస్థ, వితంతువులపై వివక్ష, ఇట్లాంటి అనేక అంశాలతో మొదలుపెట్టి అనేక మూఢాచారాలున్నాయి. వాటిలో గత 100 ఏళ్లలో చాలా వాటిలో మార్పులు వచ్చాయి, సంస్కరించుకున్నాం. ఇంకా మారాల్సినవి చాలా ఉన్నాయి. అట్లాంటి వాటిని ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇప్పుడు కోర్టు చెప్తున్నది కూడా అదే.